డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎస్ హరీష్ శంకర్ గారు అండ్ వారికి బొకేని అందించడానికి వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీ వల్లూర్ అరవింద్ రెడ్డి గారు, విఖ్యాత హరితవనం నుంచి వల్లూర్ అరవింద్ రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ది బొకే టు హరీష్ శంకర్ గారు. ఇక హరీష్ శంకర్ గారి మాటలు విందాం. థ్యాంక్ యూ. మార్నింగ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. డీజే అక్కడ ఉన్నాడు, మాట్లాడతాడు. థ్యాంక్ యూ. పొద్దున్నుంచి అభిమానులు అందరూ ఫోన్లు చేస్తున్నారు. మార్నింగ్ డీజే ఆడియో జూక్ బాక్స్ రిలీజ్ అయింది. చూసిన వాళ్ళందరూ అందులో లిరిక్స్ సైతం నాకు చెప్తున్నారు. యూట్యూబ్లో లిరికల్ వీడియోస్ కూడా పెట్టాము. విన్నవాళ్ళు చూసిన వాళ్ళందరూ పొద్దునుంచి ఫోన్ చేస్తున్నారు. ఆడియో రిలీజ్కి ముందే, ఇక్కడ మిగతా పాటలు మీ అందరూ సమక్షం చేసే ముందే నాకు అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ ఆడియో టాక్ వచ్చింది. ఆ టాక్ ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది పాటలకు సంబంధించిన పండుగ కాబట్టి ముందు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. నా కూర్చున్న నా లిరిక్ రైటర్లందరికీ నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. జొన్నవిత్తుల గారు, గౌరవనీయులు జొన్నవిత్తుల గారు, సార్ మీ ఫ్యాన్ నేను. మీతో పాట రాయించుకునే ఎలిజిబిలిటీ ఉన్న సీన్ ఎప్పుడు నా సినిమాలో రాలేదు, ఈ సినిమాకి వచ్చింది. మీరు మా యందు దయ ఉంచి డీజే టైటిల్ సాంగ్ చేసినందుకు మీకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నాను సార్. శ్రీరామరాజ్యంలో జగదానందకారక పాట విన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మీతో పాట రాయించుకోవాలా అనుకుంటున్నాను. ఆ తర్వాత వెనక్కి వెళ్తే మహర్షిలో సంస్కృతంలో ఉన్న పాట కూడా మీరే రాశారని తెలిసింది. అస్మద్ విభ్రత్ విద్యుత్ దీపిక త్వమేవ, ఆ సాంగ్ త్వమేవ సాంగ్ మాకు అందరికీ ఒక డౌట్ వచ్చింది. నాకు డీజే టైటిల్ సాంగ్ సంస్కృతంలో ఎక్కువ పదాలు ఉన్నాయి కదా, పాడతామా, జనాలకు అందుతుందా లేదా అని. బట్ ఎక్కడో అక్కడ లిరిక్స్లో మనమే కొంచెం ఒక ముందడుగు వేయాలి. ప్రతి వాళ్ళు చెప్తున్నారు తెలుగు పాటలు రావట్లేదు, తెలుగు పాటలు ఎక్కువ హిందీ పాటలు, ఇంగ్లీష్ పాటలు వస్తున్నాయి, ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయని చాలామంది అంటున్నారు. సో సమయం సందర్భం వచ్చినప్పుడు తెలుగు పాట వినిపించాలి అని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. దాని రిజల్టే డీజే శరణం భజే భజే సాంగ్ అవ్వచ్చు, అస్మైక యోగ సాంగ్ అవ్వచ్చు, తెలుగు పాట కరవచ్చు. చాలా చోట్ల సైన్ బోర్డ్స్ చూస్తుంటాం, సేవ్ టైగర్స్, సేవ్ లయన్స్. తప్పులేదు, క్రూరముగాల్ని కాపాడదాం, వన్యముగాల్ని కూడా కాపాడదాం. బట్ నాకు అనిపించింది ఏంటంటే వాటితో పాటు, అంటే అవి తప్పని కాదు, వాటితో పాటు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పాటని కూడా కాపాడుకుందాం. దయచేసి వాటికి ఇచ్చిన విలువల సగమన్నా తెలుగు సాహిత్యానికి మనందరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే మీరు అనుకుంటారేమో ఇప్పుడు ఒక కెవ్వుకేక లాంటి పాట రాయించిన హరీష్ శంకర్, ఒక కెవ్వుకేక లాంటి పాట రాయించుకున్న హరీష్ శంకర్, సాహితీ గారు ఇక్కడ రాయనే అస్మైక యోగ పాట రాసింది. ఇవాళ స్టేజ్ మీదకి వచ్చి తెలుగు సాహిత్యం, తెలుగు పోయిటరీ అని మాట్లాడడం అనుకుంటారు. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము అని రాసిన వేటూరి గారు, శివుని నయన త్రయలాస్యం అని చెప్పి, శివుని నయన త్రయలాస్యం నాట్యం అని చెప్పి సాగర సంగమంలో నాట్యం గురించిన వేటూరి గారు, ఆయనే ఆరేసుకోబోయి పారేసుకోయి రాశారు. ఆకుచాటు పింద తడిసి అనే పాట కూడా రాశారు. ఆ సందర్భంలో ఆ పాట ఎంత కరెక్టో ఈ సందర్భంలో ఈ పాట అంతే కరెక్ట్. ఒక విలను మద్యం సేవిస్తూ ఒక అమ్మాయితో సరదాగా గడుపుతున్నప్పుడు అక్కడ సాహితీ గారు కెవ్వుకేకే రాయాలి, కెవ్వుకేకే రాస్తారు. అలాగే ఒక అగ్రహారం కుర్రాడు పెళ్లి సెటిల్ అయిపోయిన తర్వాత తన అమ్మాయిని ఊహించుకుంటూ, తన కాబోయే ప్రేయస్ని ఊహించుకుంటున్నప్పుడు అస్మైక యోగ అనే పాటే రాయాలి, అస్మైక యోగ అనే పాటే రాస్తారు. దయచేసి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా లిరిక్ రైటర్కి విపరీతమైన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, 100 రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పాట రాసి ట్యూన్ చేసే కాలం పోయింది, ట్యూన్ వచ్చిన తర్వాత పాట రాయించుకుంటున్నాం. సో ఫస్ట్ అక్కడ రెస్ట్రిక్షన్. లిరిక్ రైటర్ అనేవాడు ఫస్ట్ ట్యూన్కి పాట రాయాలి. ఆ ట్యూన్కి తను ఇష్టమైన పాట రాయడం కుదరదు. డైరెక్టర్ చెప్పే సన్నివేశానికి, సందర్భానికి, పాత్రల ఔచిత్యం, దాంతోపాటు అప్పుడప్పుడు నాలాంటి వాడి పైత్యం, ఇవన్నీ కలిపి పాట రాయాలి. సో తెలుగు సినిమా లిరిసిస్టులకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, నా సినిమాలు కనుక పాటలు బాగుంటే అది నా లిరిక్ రైటర్ల గొప్పతనం. ఒకవేళ అందులో పదాలు మీకు నచ్చకపోతే ఆ తిట్లు నాకు ఇవ్వండి, పొగడ్తలు మా లిరిక్ రైటర్లకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి మాకు ఇలా కావాలి అలా కావాలని చెప్పి వాళ్ళతో మార్పించుకొని పాటలు రాయించుకునేది నేను దర్శకుడిని. కాబట్టి దయచేసి ఇది డిప్లొమసీకో లేకపోతే మోడెస్టీగా ఉండని చెప్పట్లేదు, ఇది వాస్తవం కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.